ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని రాష్ట్ర సీఈఓ మీనా ప్రకటించారు. ఇక పోలింగ్ కోసం కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అటు ఏపీలో భారీగా మద్యం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ఇస్తారు. ప్రసాద్. సందీప్, ఏదైతే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా చూసి కనుక ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి కూడా సైలెంట్ మోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం దాదాపు గత 18వ తేదీన ఎన్నికల కోడ్ విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి కూడా చూస్తే కనుక 20 రోజులు పైగా పార్టీల ఎన్నికల ప్రచారాలు హోరెత్తించాయి. ముఖ్యంగా ఇవాళ చివరి రోజైతే కాకినాడ జిల్లా కేంద్రంగా అటు పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన బాబాయికి మద్దతుగా రావడం జరిగింది. చిరంజీవి కుటుంబ సభ్యులు చిరంజీవి భార్య సురేఖ, అదేవిధంగా బావమర్ది అల్లూరి కూడా వచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు. అదే పిఠాపురం నియోజకవర్గంలో సీఎం జగన్ తన చివరి బహిరంగ సభను కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా సంచలనమైన పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అదే చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా తన చివరి బహిరంగ సభను కాకినాడలో పూర్తి చేశారు. మొత్తం మీద 6 గంటల తర్వాత మొత్తం పూర్తిగా సైలెంట్ మోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారాలు కూడా పూర్తిగా ఎక్కడ కూడా మైకులన్నీ కూడా మోగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తే కనుక ఎన్నికల ఏదైతే ఎల్లుండ జరగబోతున్న పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కూడా ఏదైతే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఇప్పటికే టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి కూడా ఇక్కడ మొత్తం ఎన్నికల సిబ్బందికి ఏదైతే ఈ ఈవీఎంలు కూడా పంపిణీ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏది వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ ఏదైతే కూలర్స్ కూడా ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ సిబ్బందికి మొత్తం కూడా ఇక్కడి నుంచి కూడా ఈవీఎంలన్నీ కూడా పంపిణీ చేయబోతున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 237 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఎన్నికల సిబ్బందికి కూడా ఇక్కడి నుంచి ఒక్కొక్కరికి ఈవీఎంలు ఇచ్చి పంపిస్తారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఇప్పటికే చూస్తే కనుక హోమ్ ఓటింగ్ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. తర్వాత చూస్తే కనుక ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కాబోతున్న పోలింగ్ సంబంధించి మనం చూడొచ్చు ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఏదైతే వాతావరణం ఎలా ఉంటుందని చెప్పి కూడా పలు రకాలుగా అంచనా వేస్తున్నారు. వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం అయితే రానున్న 2 రోజులు కూడా వర్షాలు కురుస్తాయని కూడా చెప్పారు. అయితే ఇవాళ చూస్తే కనుక పూర్తిగా ఎండ వాతావరణంతో ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అటు వర్షాలు వస్తే ఎలా చేయాలి, అదేవిధంగా ఇటు ఎండ వేడికి తట్టుకునేలాగా కూలర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు మొత్తం ఎక్కడికెక్కడ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం ఇక్కడి నుంచి కూడా ప్రస్తుతం మనం చూస్తున్న రాజమండ్రి సిటీ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా ఈవీఎంలన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్నాయి. పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అంతా కూడా వెళ్ళబోతున్నారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా విషయానికి వచ్చేసరికి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం చూస్తే కనుక ఏదైతే ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 16,23,149 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 7 ఇక్కడ అటు ఎంపీ ఓటు, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే ఓటు 2 కూడా వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు ఎన్నికల సంఘం ప్రధానంగా ఏదైతే ఎలాంటి అవాంతరాలు లేకుండా కానీ రీపోలింగ్కి ఆస్కారం లేకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యంగా చూస్తే కనుక పోలింగ్ ప్రారంభమైన కొద్దిగా ఈవీఎం మిషన్లు మొరాయిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు లేకుండా టెక్నికల్ టీమ్స్, అదేవిధంగా సెక్యూరిటీ పరంగా చూసే వెబ్ కాస్టింగ్ ఎప్పటికప్పుడు పూర్తిగా పోలింగ్ క్షుణ్ణంగా పరిశీలించేందుకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసే మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం అందంగా తీర్చిదిద్ది అంటే ఓటింగ్ని మరింత పెంచేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలు అక్కడంతా కూడా కూలర్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా మొక్కలతోనూ అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూస్తే కనుక ఏదైతే ఈ క్షణం నుంచి కూడా దాదాపు ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ముఖ్యంగా పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఈవీఎంలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కావాల్సి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఎల్లుండి ఉదయం సరిగ్గా అంటే రేపు ఉదయం ఎన్నికల కమిషన్ ఇచ్చిన పిలుపు మేరకు అయితే మాక్ పోలింగ్ కూడా ప్రారంభంగా చేయాల్సి ఉంది. మాక్ పోలింగ్ తర్వాత ఎల్లుండి ఉదయం
7 గంటల నుంచి కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఇక్కడ చూస్తే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఇదైతే దట్టమైన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ఇది పోలింగ్ కేంద్రాలకు హెలికాప్టర్లు కూడా ఈవీఎంలు కూడా రేపు ఉదయం తరలించబోతున్నారు. మొత్తమే చూస్తే కనుక ఓట్ల పండగ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికలకు సంబంధించి తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే కనుక ఎక్కడెక్కడి నుంచో కూడా ఇటు ఎన్ఆర్ఐస్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా హైదరాబాదు ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వారంతా కూడా ఇవాళ రేపు ఆదివారం అదేవిధంగా సెలవు రోజు కూడా కలిసి రావడంతో దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే ఉండి ఓటు వేసి తమ కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లేలాగా పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల్లో సెటిలర్స్ అంతా కూడా సెటిల్ అయిన వారంతా కూడా గోదావరి జిల్లాలకు తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజకీయ పార్టీల్లో కూడా అదే రకమైన గుబులు కూడా కొనసాగుతుంది. గెలుపోవటంలో అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రలోభాల పర్వం కూడా కొనసాగుతుంది. డబ్బు పంపిణీ కూడా యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సైలెంట్గా రాజకీయ పార్టీలు అదేవిధంగా పోటీలో ఉన్న ప్రధాన ప్రత్యర్థులంతా కూడా ఎవరు పనుల్లో వాళ్ళు ప్రలోభాలు కూడా కొనసాగిస్తూ సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఎన్నికల సిబ్బంది అయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యంగా మరొకసారి రీపోలింగ్కి ఆస్కారం లేకుండా ఏదైతే ఈవీఎంలు మొరాయించడం అదేవిధంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించేలాగా అదేవిధంగా గత ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతాన్ని కూడా పెంచేలాగా ఇప్పటికే వినూత్నమైన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఒక పెండ్లి శుభలేఖల తరహాలో ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించి ఇక్కడ పంచడం జరిగింది. ఖచ్చితంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి కూడా ఓటు వేసేందుకు ఆహ్వానిస్తూ కూడా వినూత్న రీతిలో ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు ఎంతవరకు సఫలీకృతం అయితే చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నగదు పట్టివేత కూడా చాలా భారీగా జరిగింది. ఇవాళ కూడా ఏదైతే హైదరాబాద్ నుంచి ఒక కెమికల్స్ ఆటోలో తరలిస్తూ ఇక్కడ కెమికల్స్ మాటను తరలిస్తున్న దాదాపు 7 కోట్ల రూపాయల నగదు కూడా ప్రలోభాల పంపిణీ నేపథ్యంలో కొన్ని చోట్ల పంపిణీ కూడా జరుగుతాయి. అలాంటి చోట్ల కూడా నిఘా వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ చాప కింద నీరులా ఎవరి పని వాళ్ళు రాజకీయ పార్టీలు పర్వాలు కూడా కొనసాగిస్తారని మనం ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తమే చూస్తే అధికారులు మాత్రం ఈ పోలింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు కూడా పూర్తిగా సంసిద్ధమయ్యారు. ఈ ప్రస్తుతం ఈ క్షణం నుంచి కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపు ఉదయం దాదాపు 9-10 గంటల తర్వాత నుంచి కూడా ఈవీఎంస్ అన్ని కూడా ఎక్కడికెక్కడికి తరలి వెళ్ళబోతున్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.